పల్నాడు జిల్లాలో 13, 14, 15 తేదీల్లో జరిగిన అల్లర్లపై నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ శనివారం విచారణ ప్రారంభించింది. సిట్ అధికారి ఏఎస్పీ సౌమ్యలత బృందం నర్సరావుపేట గుంటూరు రోడ్డులో అల్లర్లు చెలరేగిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. నర్సరావుపేటలో పోలింగ్ రోజున జరిగిన అల్లర్లపై 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో 2 టౌన్ సిఐ భాస్కర్, రూరల్ సిఐ మల్లికార్జునరావు, ఎస్పీ సిఐ ప్రభాకర్ రావును సిట్టు బృందం వివరాలు అడిగి తెలుసుకుంది. టీడీపీ, వైసీపీ వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదులపై సిట్టు బృందం ఆరా తీసింది. శనివారం రాత్రి 10 గంటల వరకు విచారణ కొనసాగుతూనే ఉంది. ఆదివారం కూడా ఆమె నర్సరావుపేటలోనే ఉండి విచారణ కొనసాగించనున్నారు. పల్నాడు జిల్లాలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ అధికారులు పర్యటిస్తున్నారు. ఎన్నికల వేళ జరిగిన దాడులపై దర్యాప్తులో వేగం పెంచారు. పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన ఘటనలపై కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. రాష్ట్ర డీజీపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని పిలిపించి వివరణ కోరింది. ఈ నేపథ్యంలో అల్లర్లపై 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రత్యేకంగా సిట్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో సిట్ అధికారులు పల్నాడు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గంలో జరిగిన దాడులపై దర్యాప్తు చేపట్టారు. నర్సరావుపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఎఫ్ఐఆర్లను సిట్ అధికారులు పరిశీలించారు. సోషల్ మీడియాలో వచ్చిన విజువల్స్, సీసీ కెమెరా ఫుటేజ్లో విజువల్స్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ అల్లర్లలో ఎంతమంది అరెస్ట్ అయ్యారు, అరెస్ట్ అయిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని పోలీసులను సిట్ అధికారులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అల్లర్లు, దాడులు జరిగినప్పుడు విధుల్లో ఉన్న సిబ్బందిని పిలిపించి అడిగి మరీ వివరాలను సేకరించారు. మే 19న శుక్రవారం అల్లర్లు జరిగిన ప్రాంతంలో పర్యటించి మరిన్ని ఆధారాలను సిట్ అధికారులు తెలుసుకోనున్నారు.